పైల్స్, ఫిషర్స్, హెమరాయిడ్స్, ఫిస్టులా అయినాను. హాయ్, నేను మీ డాక్టర్ ఎం రఘువర్మ, కన్సల్టెంట్ జనరల్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ లేజర్ సర్జన్, నాసా హాస్పిటల్స్. సో పైల్స్ ఏంటి, ఫిషర్ ఏంటి, ఫిస్టులా అయినాను ఏంటి? యాక్చువల్గా మనం తెలుగులో ఎక్కువ ఉన్నాం ఈ మాటలు. మనం మొలలు అని వినుంటాం, లూటీలు అని వింటాం, ఇంకోటి ఫిషర్ అని వింటాం. అయితే ఏంటి ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్ అంటే ఏంటంటే చర్మం కట్ అవటం, లేదా ఫిస్టులా అంటే లూటీలా తయారవటం, అంటే చిన్న రంధ్రం పడి ఒక చిన్న దారి తయారు అందులోంచి చీము కట్టడం. పైల్స్, హెమరాయిడ్స్ అంటే మొలలు తయారవటం. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ మనకి? ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? అదే వచ్చే డౌట్. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సాధారణంగా ఇది వచ్చే డౌటే ఇది. అయితే ఎందుకు వస్తున్నాయంటే ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా మీరు ఏ బుక్స్లో చూసినా లేదా ఎంతమంది పేషెంట్ చూసినా ఎక్కడ చూసినా కూడా మనకు తెలిసేది ఏంటంటే ఆహార పదార్థాలు లేదా ఆహార విధానాలు. ఎప్పుడైతే ఆహార పదార్థాల్లో మార్పులు వచ్చినా లేదా ఆహార విధానాల్లో మార్పులు వచ్చినా కూడా ఈ పైల్స్, ఫిషర్స్ అనేవి ఎక్కువ శాతం వస్తాయి మనకి. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఆహార పదార్థం అయినా తీసుకోండి, కానీ అందులో మైదా శాతం అనేది ఉండకూడదు అసలు, లేదా ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థం అనేది ఎక్కువ ఉండాలి. లైక్ మనం ఎక్కువ ఉండేది ఏంటి పీచు పదార్థాలు? కూరగాయలు, ఆకుకూరలు అండ్ ఫ్రూట్స్. మైదా అనేది చాలా డేంజరస్. సో మైదాతో చేసిన పదార్థాలు, వస్తువులు, తిండి, ఆహారం అలాంటివి ఏదైనా కూడా తీసుకోవద్దు. ఎక్కువ శాతం మనం చూసేవి ఏంటంటే బయట దొరికే ఫుడ్ సాధ్యమైనంత వరకు చేసేవన్నీ మైదాతో. బయట తినే చపాతీ అవ్వచ్చు, బయట తినే పరోటా అవ్వచ్చు, మైసూర్ బజ్జీ, నూడిల్స్ అవ్వచ్చు, మంచూరియా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మైదాతోనే చేసేవి. దానివల్ల ఏమవుద్దంటే అరుగుదల తగ్గచ్చు అండ్ మోషన్ అనేది గట్టిగా అవటం వల్ల మలబద్ధకం వచ్చి పైల్స్ అండ్ ఫిషర్ ఇవన్నీ తయారవుతుంది. ఇవే కాకుండా ఫిష్లు అయినాను అంటే ఏంటి, మళ్ళీ మనకి లూటీలు అంటాం. అవి ఎందుకు వస్తాయి అంటే సాధారణంగా మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మలబద్ధకం వచ్చి మోషన్ ఇబ్బంది వస్తుందో ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చి అవి చీమగడ్డల్లా మారుతూ ఉంటాయి. ఈ చీమగడ్డల్లా మారిన తర్వాత అవి పగిలిపోవడం జరిగింది. పగిలిపోయిన తర్వాత అవి లూటీల్లా తయారవుతాయి. అయితే అది పైల్స్ అవ్వచ్చు, ఫిషర్ అవ్వచ్చు, లేదా ఫిస్టులా అవ్వచ్చు. దేనికైనా కూడా దానికి ఉన్న ఓన్లీ ట్రీట్మెంట్ సర్జరీ, మెడికల్ ట్రీట్మెంట్ అనేది లేదు. అయితే కొన్ని గ్రేడ్స్ ఉన్నాయి మనకి పైల్స్లో. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 వరకు మనం మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందులతో ప్రయత్నం చేయొచ్చు. కానీ మిగతా గ్రేడ్లకి మాత్రం ఇంటర్వెన్షన్ నీడ్ అనమాట. కంపల్సరీ మనం అట్లా ఇంటర్వ్యూన్ చేసి సర్జరీ చేయాలి. అంటే సర్జరీలో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి మనకి. అది ఓపెన్ సర్జరీ ఉంది, లేజర్ సర్జరీ ఉంది. అయితే అడ్వాన్స్ టెక్నిక్ కాబట్టి లేజర్ సర్జరీ ద్వారా పెయిన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి లేజర్ సర్జరీయే ఎక్కువ మనం చెప్తున్నాం అందరికీ. అయితే అదే పైల్స్ అవ్వచ్చు, ఫిషర్ అవ్వచ్చు, ఫిస్టులా, ఈ మూడిట్లకు కూడా లేజర్ సర్జరీ అనేది అవకాశం ఉంది. సో గో ఫర్ ఎ లేజర్ సర్జరీ ఫర్ పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులాస్ అండ్ కన్సల్ట్ నాసా హాస్పిటల్స్.